హాయ్ అండి, ఇవాళ వీడియో వచ్చేసి పునుగుల పులుసు అనమాట. ఇది చాలా మందికి చాలా ఫేవరెట్ డిష్ అనే చెప్పాలి. నాకు కూడా కర్రీ వండుతాం కానీ గ్రేవీ కన్నా కూడా మనం పునుగులను అలా నోట్లో వేసుకుంటే కరిగిపోతూ వెళ్ళిపోతుందండి. కర్రీ అయితే మీరు పిల్లలకు కూడా పెట్టొచ్చు. చాలా హెల్దీ అండి. ఖచ్చితంగా తినాల్సిన రెసిపీ. పిల్లలనే కాదు పెద్దలనే కాదు ఖచ్చితంగా తినాలన్నమాట. పిల్లలకి గ్రేవీ కాకుండా పునుగును కలిపి అన్నంలో కలిపి అంటే పులుసులో మరిగింది కాబట్టి చక్కగా పుల్ల పుల్లగా చాలా టేస్టీగా ఉంటుంది. అన్నంలో కలిపి పెడితే చాలా ఇష్టంగా తింటారు. అసలు నో అన్నమాట అయితే చెప్పరండి. నేను చూపించే ఈ ప్రాసెస్లో మీరు చేసుకోండి. చాలా 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 టేస్టీగా ఉంటుందన్నమాట. చింతపండు పులుసు అనేది చాలా తక్కువ యాడ్ చేసుకోండి. ఈ కర్రీలోనే కాదు, ఏ కర్రీలోనైనా ఒక్క చేపల పులుసులో మాత్రమే నేను ఎక్కువ యాడ్ చేస్తానండి. మిగతా ఏ కర్రీలోనే ఎక్కువ యాడ్ చేయను. జస్ట్ పులుపు తగిలితే సరిపోతుంది. పుల్లగా ఉండాల్సిన పని లేదు ఏ కర్రీ కూడా. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. చూస్తూనే ఉండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఆల్.